నమస్కారం, PCN వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రతి విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించాలన్న ఆకాంక్షతోనే హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని చేపట్టాం. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్. సింగిల్ విండో సొసైటీ లావాదేవీలు సైతం బ్యాంకుల ద్వారా నిర్వహించేలా చర్యలు చేపట్టాలి. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. నగరపాలక సంస్థలో పనిచేస్తున్న కార్మికుల ఆరోగ్యానికి పూర్తి స్థాయిలో భరోసా కల్పిస్తున్నాం. చిత్తూరు నగర కమిషనర్ అరుణ. వార్తల్లోని వివరాలు. చిత్తూరు జిల్లాలో ముందస్తు 15 ఆగస్టు వేడుకలు అంబరాన్నంటాయి. ప్రజాప్రతినిధులు హర్ ఘర్ తిరంగా అంటూ జాతీయ జెండాకు వందనం చేసి తిరంగా ర్యాలీలో పాల్గొన్నారు. స్వతంత్రం సిద్ధించి 75 వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో 3 రోజుల పాటు 15 ఆగస్టు వేడుకలు దేశవ్యాప్తంగా జరుగుతోంది. ఇందులో భాగంగా మంగళవారం నాడు జిల్లా కేంద్రం చిత్తూరులో హర్ ఘర్ తిరంగా అంటూ పౌరులు జెండా పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఆంధ్ర విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా సాగింది. నగరంలోని కేఆర్ పల్లి నుండి గాంధీ బొమ్మ సర్కిల్ వరకు దేశభక్తి గేయాలతో, స్వాతంత్ర సమర యోధుల వేషాలతో వందలాది మంది విద్యార్థులు 1000 అడుగుల భారీ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ నాయుడు తిరంగా ర్యాలీని ప్రారంభించారు. అనంతరం శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ, ముందుగా ప్రతి ఒక్కరికి 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్రకటించారు. అదేవిధంగా భారీ తిరంగా ర్యాలీ నిర్వహించి విద్యార్థులలో దేశభక్తి నింపడం కోసం కృషి చేస్తున్నటువంటి ఆంధ్ర విద్యార్థి సంఘానికి అభినందనలు తెలియజేశారు. ప్రతి ఒక్క విద్యార్థి కూడా దేశభక్తి కలిగి రాబోయే రోజుల్లో దేశం కోసం పనిచేసే విధంగా విద్యార్థులు తయారవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ అముదా, డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, టీడీపీ నాయకులు విశ్వనాథ్, ఆంధ్ర విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ రెడ్డి, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ తురక ప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి అఖిల్, రాష్ట్ర ట్రెజరర్ గోపి పాల్గొన్నారు. హలో మన ఏవిఎస్ కార్యకర్తలందరూ దగ్గరికి రావాలి.
మంచి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఎలాగైతే భారతదేశం అనేక సంవత్సరాలు పోరాడి స్వతంత్రం తెచ్చుకున్నామో, అలాగే మనకు కూడా ఈ 24 ఎన్నికల్లో పోరాడి విజయాన్ని సాధించాం. ముందుగా చిత్తూరు నియోజకవర్గ విద్యార్థులకి, స్టూడెంట్ యూనియన్ లీడర్లకి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క కార్యకర్తకి, నాయకులకి అందరికీ మరొకసారి ప్రజలు ఇంటిపైన జెండా పెట్టి ప్రజలు ప్రతి ఒక్కరు ఇంటిపైన జెండా ఇంటిపైన స్వతంత్ర దినోత్సవ వేడుకలకి భారతదేశపు జెండాని ప్రతి ఇంటిపైన మీరు హాయిస్ట్ చేస్తే అది మనకి, మన భారతదేశానికి ఎంతో గర్వకారణం. చిత్తూరు నియోజకవర్గం ఆ పని చేస్తారని భావిస్తూ అందరినీ జెండా వందనం చేయాల్సిందిగా ఆగస్టు 15న ప్రతి ఇంటిపైన నేను కోరుకుంటున్నాను. ఆంధ్ర విద్యార్థి సంఘం స్టేట్ సెక్రటరీ నేను. సో దాదాపు నేను 14 ఏళ్ళు స్టూడెంట్ యూనియన్లో పనిచేశాను. సో నా ప్రతిభను గుర్తించి ఏవిఎస్లో స్టేట్ సెక్రటరీ అయిన పోస్ట్ ఇవ్వడం జరిగినది. సో దీనికంటే నేను దాదాపు 14 ఏళ్ళలో ఇది రెండో ప్రోగ్రామ్ నేను చేయడము, నేషనల్ ఫ్లాగ్ తిరంగా ర్యాలీ. సో ఇంతకుముందు 300 ఫీట్స్తో నేషనల్ ఫ్లాగ్ ర్యాలీ చేశాను. సో ఇప్పుడు 1000 ఫీట్స్తో ర్యాలీ చేయాలని చెప్పేసి కాన్సెప్ట్తో తీసుకొనేసి మన స్టేట్ నుంచి అందరు లీడర్లు రప్పించి, సో మన ముఖ్య అతిథి గురజాల జగన్మోహన్ నాయుడు గారిని రమ్మని ఆహ్వానించాము. సో అలాగే మేయర్ గారిని, అలాగే డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి గారిని కూడా ఆహ్వానించడం జరిగినది. థ్యాంక్ యూ. ఏపీ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ మంగళవారం ఉదయం రేణుగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ రోజు ఉదయం 10:15 విమానాశ్రయానికి చేరుకున్న పవన్ ను జేసీ శుభం బన్సాల్, మున్సిపల్ కమిషనర్ తిరుపతి నారపురెడ్డి మౌర్య, తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, ఆర్డీఓలు నిశాంత్ రెడ్డి, రవిశంకర్ రెడ్డి, ఎస్డిసి ప్రోటోకాల్ చంద్రశేఖర్ తదితరులు కలిసి స్వాగతం పలికారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి షార్క్ కార్యక్రమంలో పాల్గొనడానికి హెలికాప్టర్లో బయలుదేరారు. అన్ని బ్యాంకుల లావాదేవీలు జరిగినట్లుగానే సింగిల్ విండో సొసైటీ లావాదేవీలు సైతం బ్యాంకుల ద్వారా జరగాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. మంగళవారం గంగాధర్ నెల్లూరు సింగిల్ విండో సొసైటీ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సందర్శించారు. అన్ని బ్యాంకుల లావాదేవీలు లాగా ఇకపై సింగిల్ విండో సొసైటీలో కూడా లావాదేవీలు కంప్యూటరీకరణ చేసే విధంగా కార్యాచరణ రూపొందించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సహకార సంఘ కార్యాలయంలో ఉన్న రైతులు, ఖాతాదారుల పూర్తి వివరాలను కంప్యూటర్లో పొందుపరచాలని ఆదేశించారు. కంప్యూటరీకరణ వల్ల రైతులకు రుణ సదుపాయం సులువుగా ఉంటుందని తెలిపారు. ఈ కంప్యూటరీకరణను జిల్లా అంతటా అక్టోబర్ 2వ తేదీలోపు పూర్తి చేయాలని సిఈఓలను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా డిసిసి బ్యాంక్ సిఈఓ మనోహర్ గౌడ్, డిజిఎం రమేష్, మేనేజర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి, తహసీల్దార్ చంద్రశేఖర్, డిప్యూటీ తహసీల్దార్ తులసిరామ్, సిఈఓ విజయ్ కుమార్, మునుస్వామి తదితరులు పాల్గొన్నారు.
కార్మికుల ఆరోగ్యానికి పూర్తి స్థాయి భరోసా కల్పిస్తున్నట్లు నగర కమిషనర్ అరుణ తెలిపారు. నగరపాలక సంస్థ కార్మికుల సంపూర్ణ ఆరోగ్యానికి భరోసా కల్పించేందుకు నగర కమిషనర్ అరుణ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. నగరపాలక పరిధిలోని ఇంజనీరింగ్ ప్రజారోగ్య విభాగం పరిధిలోని కార్మికుల కోసం గత వారం ప్రత్యేక వైద్య శిబిరాలను నిర్వహించారు. ఇందులో భాగంగా కంటి సమస్యలతో బాధపడుతున్న కార్మికుల కళ్లకు ప్రత్యేక చికిత్సలు చేయిస్తున్నారు. చిత్తూరు నగరపాలక సంస్థలో విధులు నిర్వహిస్తున్న ఇంజనీరింగ్ ప్రజారోగ్య విభాగం కార్మికులకు మంగళవారం చిత్తూరు ప్రభుత్వ బోధన ఆసుపత్రిలో ప్రత్యేక నేత్ర చికిత్సలు చేయించారు. కమిషనర్ అరుణ ఆసుపత్రికి వెళ్లి వైద్య చికిత్సలు అందుతున్న తీరును స్వయంగా పరిశీలించారు. నగరపాలక పరిధిలోని కార్మికులకు ఆగస్టు 2, 3వ తేదీలలో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. ఇందులో భాగంగా కార్మికులకు నిర్వహించిన నేత్ర పరీక్షల్లో 19 మందికి నేత్రకు సంబంధించిన సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. వీరికి మంగళవారం చిత్తూరు ప్రభుత్వ బోధన ఆసుపత్రి కంటి విభాగంలోని కంటి వైద్యుల చేత ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించారు. పలువురికి కంటి చూపునకు సంబంధించి కంటి శుక్లం శస్త్రచికిత్సలు చేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా కమిషనర్ కార్మికులతో మాట్లాడి భరోసా ఇచ్చారు. కంటి శస్త్రచికిత్సలు చేయించుకోవాలని, ఇందుకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని ధైర్యం చెప్పారు. అనంతరం సంబంధిత వైద్యులు అధికారులతో కమిషనర్ మాట్లాడారు. కార్మికులకు అవసరమైన అన్ని వైద్య సేవలు దగ్గరుండి అందించాలని, ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సహాయక కమిషనర్ రామకృష్ణుడు, ఎంహెచ్ఓ అనిల్ కుమార్ నాయక్, శానిటరీ ఇన్స్పెక్టర్లు పాల్గొన్న ఆదేశాల మేరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని చిత్తూరు నగరంలో అట్టహాసంగా నిర్వహించారు. బీజేపీ పార్టీ చిత్తూరు నగరం సంతపేట జన జాగృతి సంస్థ బ్రహ్మానందరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మంగళవారం సంతపేట పురపాలక ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చిత్తూరు ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్ తో పాటు బీజేపీ నాయకులు చిట్టిబాబు, ఆర్ఎస్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ నాయుడు, నెహ్రూ యువ కేంద్రం కోఆర్డినేటర్ ప్రదీప్ కుమార్ పాల్గొన్నారు. ముందుగా సంతపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుండి లిల్లీ బ్రిడ్జ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం చిత్తూరు ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్, బీజేపీ నాయకులు చిట్టిబాబు మాట్లాడుతూ 77 ఏళ్ల భారత స్వాతంత్రం వెనుక ఎందరో త్యాగధనుల పోరాటాలు ఉన్నాయని, అలాంటి అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని చిత్తూరు నగరంలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించామన్నారు. నేటి యువతకు స్వాతంత్ర సమరయోధుల గొప్పతనాన్ని తెలియజేయడంతో పాటు దేశం పట్ల వారికి గౌరవం పెంచాలన్న ఆకాంక్షతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ అముద, డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, బీజేపీ నాయకులు రామభద్ర, వెంకటేష్, రవినాయుడు, జయచంద్ర తదితరులు పాల్గొన్నారు. ఎందరో మహానుభావులు చెప్పుకుంటా పోతే వందల సంఖ్యలో నాయకత్వం వహించి పోరాడి బ్రిటిష్ పైన భారతదేశంలో మనకి స్వతంత్రం ఆగస్టు 15 వచ్చింది. అంటే ఏది కూడా మనకి ఎప్పుడు కూడా ఈజీగా ఏది దక్కదు అనేది మన భారతదేశం చరిత్ర చూసుకుంటే
ఎంత కష్టపడితే మనకు ఒక స్వతంత్రం వచ్చింది అనేది హిస్టరీ మీకు అనేక రకాలుగా టీచర్లు ఆటోలో ట్యూషన్స్ చెప్పుంటారు. మేము కూడా రాజకీయాల్లో అనేక రకాలుగా పోరాడి ఈరోజు చిత్తూరు ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. సో నా పోరాటం పెద్ద పోరాటం కాదు. చిత్తూరు ప్రజలకు మంచి చేయాలి అంటే ఒక మంచి నాయకత్వంలో పని చేయాలని ఒక ఆశ కోరిక ఉండేది. ఆ భగవంతుని ఆశీస్సులు చిత్తూరు ప్రజల మంచి ఓటు రూపంలో బ్లెస్ చేశారు కాబట్టి ఈ చిత్తూరుకి ఎమ్మెల్యే అయ్యాను. సో నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఒక నాయకుడిగా ఎదగాలి అన్న ఆలోచన 15 ఏళ్ళు పోరాడితే 2024లో ఎమ్మెల్యేగా అవకాశం వచ్చింది. ఈ చిత్తూరు పట్టడానికి ఎమ్మెల్యే అయ్యాను. సో పోరాడితే ప్రతిదీ సాధించుకోవచ్చు అనేది మన భారతదేశం ఒక గొప్ప నిదర్శనం. అప్పుడే చెప్పినట్టు జపాన్ కావచ్చు, అమెరికా కావచ్చు, లేదా ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశం చాలా గొప్ప దేశం. భారతదేశంలో ఉండే అప్పుడే చెప్పినట్టు మట్టి, గాలి, నీరు అంటే బోలో భారత్ మాతాకి జై. 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రతి ఇంటి మీద కూడా జాతీయ జెండా ఎగురవేయాలనేటువంటి పిలుపునిచ్చారు. మిగతా వాళ్ళకి అది కేవలము ఒక ముద్దుముక్క కావచ్చు. భారతదేశంలో ఉన్నటువంటి అనేక మందికి స్ఫూర్తినిచ్చినటువంటి జాతీయ జెండా అది. 78 సంవత్సరాలు పూర్తయిన తర్వాత కూడా ఈ రోజు ఉన్నటువంటి యువత కానీ ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క స్వాతంత్ర ఉద్యమం గురించి తెలియదు కాబట్టి ఈ యొక్క జాతీయ జెండా వాళ్ళని స్ఫూర్తినిస్తుంది అనేటువంటి ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు హర్ ఘర్ తిరంగా అనేటువంటి కార్యక్రమాన్ని ఢిల్లీలో పెద్ద ఎత్తున ప్రారంభించారు. వాటిలో భాగంగా ఈరోజు సంతపేట స్కూల్లో దాదాపు 1000 మంది విద్యార్థులతోటి ఈ యొక్క కార్యక్రమాన్ని రాజకీయాలకు అతీతంగా చేపట్టడం జరిగింది. ఓకే సార్. భారత్ మాతాకి జై. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా అభియాన్ కార్యక్రమాన్ని చిత్తూరులో నిర్వహించడం జరుగుతుంది. అనేక ప్రజా సంఘాలు, ఉమ్మడి పార్టీలు, అధికారులు, నెహ్రూ యువక కేంద్రం, అదేవిధంగా పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఈ నగర ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్రీయ స్వయం సేవకు శ్రీ వేణుగోపాల్ నాయుడు గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తమ వంతు పిల్లలకు మెసేజ్ ఇవ్వడం అనేటువంటి జరిగింది. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై హింద్, జై భారత్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఈ నెల 9 నుండి 15 వరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం చిత్తూరు పట్టణంలోని గాంధీ సర్కిల్ నుండి విద్యార్థులు క్రీడాకారులతో ర్యాలీని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఈ నెల 9 నుండి 15 వరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ఈ ర్యాలీ చిత్తూరు గాంధీ సర్కిల్ నుండి దర్గా సర్కిల్, ఎంఎస్ఆర్ సర్కిల్ మీదుగా పీసీఆర్ కాలేజ్ వరకు కొనసాగుతుందన్నారు. త్రివర్ణ పతాకం రెపరెపలాడాలని, విద్యార్థులలో దేశ సమగ్రత, సమైక్యతను కాపాడే లక్షణాలను, జాతీయవాదం పెంపొందించేలా, క్రీడాకారులను ప్రోత్సహించేలా కార్యక్రమం నిర్వహణ ఉంటుందన్నారు. ఈ నెల 14న పాఠశాలలు, కళాశాలలో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, 15న రాష్ట్ర వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిచే చిత్తూరులో జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుందని, దీనికి సంబంధించి జిల్లా యంత్రాంగం తరపున అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతోందన్నారు. ఈ ర్యాలీలో జిల్లా స్పోర్ట్స్ ఆఫీసర్ బాలాజీ, జిల్లా యూత్ వెల్ఫేర్ ఆఫీసర్ ప్రదీప్ కుమార్, ఇతర సంబంధిత అధికారులు, విద్యార్థులు, స్పోర్ట్స్ మెన్లు పాల్గొన్నారు. అవుట్సోర్సింగ్ పే అండ్ ప్లే స్కీము డైలీ వేజెస్తో తీసుకున్నాం. రెగ్యులర్ మేము సిన్స్ ఫ్రమ్ 31 years సార్ వీఆర్ ఇన్ కాంట్రాక్ట్ బేస్. అవును, 31 years సార్. ఈ సెప్టెంబర్ 31 years కంప్లీట్. నెక్స్ట్ ఇయర్ రిటైర్మెంట్.
మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 207వ వర్ధంతిని పురస్కరించుకొని తిరుమలలోని వెంగమాంబ బృందావనంలో టీటీడీ అధికారులు మంగళవారం ఘనంగా పుష్పాంజలి సమర్పించారు. ఈ సందర్భంగా వెంగమాంబ వంశీకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వెంగమాంబ వంశీకులు, విశ్వమూర్తి, వెంగమాంబ ప్రాజెక్టు అధికారులు, భక్తులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం విఐపి విరామ సమయంలో ప్రముఖ సినీ నటి జాహ్నవి కపూర్ దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన ఆమెకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.